చేసినట్టు బోకడా బైబిల్ ఈడేదో పెద్ద బ్రిటిష్ వాడు పుట్టినట్టు క్రైస్తవ బోక తోలు తీసేస్తాం క్రైస్తవ మాటిస్తారంటే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు బైబిల్ చదివితే అందులో ఎవడు ఉండడు. బైబిల్ చదవకుండా సంగలా పెట్టి తిరుగుతున్నారు కాబట్టి ఆ మతం బతుకుతుంది. ఇప్పుడు బైబిల్లో బూత్ ఉంది, ఇక్కడ ఖురాన్లో బూత్ ఉంది అంటున్నాడు. ఒక 2 లైన్లు చదివిస్తాను మీకు. ఏది ఈ రామాయణ మహాభారతాల్లో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు, రామాయణం రాశారు. ఇది జలంధరుని భార్య అయిన వృందాను విష్ణువు మానభంగం చేశాడు, శివపురాణం. శాంఖచూడుని భార్య అయిన తులసిని శివుడు మానభంగం చేశాడు, బ్రహ్మ వైవర్త పురాణం. ఉత్తద్యుని భార్య అయిన మమతని నిండు గర్భిణీగా ఉన్నప్పుడు బృహస్పతి మానభంగం చేశాడు, ఇది మహాభారతం భాగవత పురాణం. బ్రహ్మ తన సొంత కూతురిని పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు, ఇది మాత్స్య మహాపురాణం బ్రహ్మపురాణం. వశిష్ఠుడు తన కూతురైన సుప్రతను పెళ్లి చేసుకున్నాడు, హరివంశం. మనువు తన కూతురిని ఇలను పెళ్లి చేసుకున్నాడు, హరివంశం. జుహును తన కూతురైన జాహ్నవిని పెళ్లి చేసుకున్నాడు, హరివంశం. సూర్యుడు తన కూతురైన ఉషని పెళ్లి చేసుకున్నాడు, నిరుక్తం. ఇన్ని గ్రంథాలు ఇవన్నీ రామాయణం మహాభారతాల్లో కనపడుతుందిగా. ఇప్పుడు నేను చెప్తే తప్పు ఉంచుకొని ఇతర మతాలను ఎలా కించపరుస్తారు?